తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో 2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో దశ తిరిగి అద్భుతమైన యోగాలను సొంతం చేసుకునే అదృష్ట రాశుల గురించి తెలుసుకుందాం. ఆ రాశుల్లో మొదటి రాశి వృషభ రాశి, రెండవ రాశి మిథున రాశి, మూడవ రాశి తులరాశి, నాలుగవ రాశి మకర రాశి, ఐదవ రాశి వృశ్చిక రాశి, ఆరవ రాశి కర్కాటక రాశి. ముందుగా వృషభ రాశి గురించి తెలుసుకుందాం. 2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో దశ తిరగబోయే రాశుల్లో మొదటి రాశి వృషభ రాశి. వీరికి మార్చి 29, 2025 నుండి అద్భుతంగా ఉండబోతుంది. శనీశ్వరుడు వీరికి 11వ స్థానం అనగా మీనరాశిలో సంచారం చేస్తారు. ఈ సంచారం వృషభ రాశి వారికి శుభసూచకంగా ఉండబోతుంది. అంతేకాకుండా మే 15, 2025న గురువుగారు స్థానమార్పు జరిగి 2వ గృహంలోకి అడుగు పెడతారు. ఈ మార్పు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే 2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరం వృషభ రాశి వారికి గుర్తుండిపోయే మంచి కాలంగా ఉండబోతుంది. వీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అందుకు తగ్గ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని సాధించే కాలంగా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఉండబోతుంది. అన్ని రంగాల వారికి 2025 అనుకూల కాలంగా ఉండబోతుంది. ఎందుకంటే ప్రధాన గ్రహాలైన శనీశ్వరుడు, గురువుగారు వీరికి అనుకూలంగా ఉండి విశేష యోగాల్ని కలగజేస్తారు. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి విశేష ధనలాభం కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు జీతం పెరిగి పదోన్నతి లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఈ కాలంలో వృషభ రాశి వారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చక్కటి ప్రణాళికలు వేసుకుంటే మంచిది. 2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో దశ తిరగబోయే రాశుల్లో రెండవ రాశి మిథున రాశి. వీరికి 2025 సంవత్సరం గుర్తుండిపోయే సంవత్సరంగా ఉండబోతుంది. మార్చి 29, 2025 శనీశ్వరుడు వీరికి 10వ స్థానం అనగా మీనరాశిలో మారటం జరుగుతుంది. ఈ మార్పు కారణంగా మిథున రాశి వారికి జీవితంలో సెటిల్ అయ్యే విధంగా అవకాశాలు లభిస్తాయి. అది కాకుండా మే 15, 2025న గురువుగారు మార్పు కారణంగా చాలా వరకు అనుకూల కాలంగా ఉండబోతుంది. ఎంత శ్రమిస్తే అంతగా లాభపడే విధంగా గురువుగారు ఫలితాలను ప్రసాదిస్తారు అని చెప్పవచ్చును. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు కలిగినా ఓపిక పెట్టి వాటిని దాటగలిగితే విజయం మీ సొంతం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి. ఈ కాలంలో శత్రువులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ప్రవర్తన కారణంగా బంధువర్గంలో కొంతమందితో విరోధం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారిలో ఉన్న చెడు లక్షణాలను సరిదిద్దుకోవాలి. మితిమీరిన ఆత్మవిశ్వాసం, బద్ధకం, కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయడం, చెడు స్నేహాలను, చెడు వ్యసనాలను సరిదిద్దుకుంటే మిథున రాశి వారికి 2025వ సంవత్సరం అద్భుత కాలంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. 2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో దశ తిరగబోయే రాశుల్లో మూడవ రాశి తులరాశి. శనీశ్వరుడు వీరికి మార్చి 29, 2025 తర్వాత వీరికి 6వ స్థానం అనగా మీనరాశిలోకి మారతారు. ఇది అనుకూల కాలం కానప్పటికీ ఈ మార్పు కారణంగా నమ్మిన వారి వల్ల మోసపోవడం జరుగుతుంది. విద్యార్థులు అధికంగా శ్రమ పెట్టి చదవలను. ఉద్యోగస్తులకు నిరాశజనకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి మిశ్రమ కాలంగా ఉంటుంది. ఈ పరిస్థితి తులారాశి వారికి మే 15, 2025 వరకు ఉంటుంది. తర్వాత అత్యంత అనుకూల కాలంగా ఉండబోతుంది. అక్కడ నుండి పరిస్థితులు మిథున రాశి వారికి అనుకూలంగా మారబోతున్నాయి. ఎందుకంటే గురువుగారు మిథున రాశిలోకి మారబోతున్నారు. ఈ మార్పు వీరికి అత్యంత శుభసూచకంగా ఉండబోతుంది. మే 30, 2025 రాహువు కుంభరాశిలోకి, కేతువు సింహరాశిలోకి మారడం జరుగుతుంది. ఇది కూడా తులారాశి వారికి శుభాలను కలగజేస్తుంది అని చెప్పవచ్చును. ఇక అక్కడ నుండి మిథున రాశిలోని అన్ని రంగాల వారికి అనుకూల కాలంగా ఉండబోతుంది. మీ వైరి వర్గానికి తగిన విధంగా బుద్ధి చెప్తారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి లభిస్తుంది. గృహంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండబోతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. 2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో దశ తిరిగి
అద్భుతంగా ఉండే రాసుల్లో 4వ రాశి మకర రాశి. మకర రాశి వారికి మార్చి 29, 2025 తర్వాత ఏలినాటి శని సంచారం నుండి బయటపడతారు. అనగా మకర రాశి వారు ఇప్పటి వరకు పడిన కష్టాలకు ముగింపు పలకబోతున్నారని చెప్పవచ్చును. మార్చి 29, 2025 తర్వాత శనీశ్వరుడు మకర రాశి వారికి 3వ స్థానంలోకి వస్తారు. ఈ మార్పు వీరికి అనుకూలమని చెప్పవచ్చును. మే 15, 2025 నుండి బృహస్పతి 6వ స్థానంలోకి మారటం జరుగుతుంది. ఇది మిశ్రమ ఫలితాలను కలగజేస్తుంది. మకర రాశి వారికి 2024 కంటే 2025లో మార్చి తర్వాత చాలా ఉపశమనంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా కాకపోయినా చాలా వరకు ఉపశమనం పొందుతారని చెప్పవచ్చును. 2025లో మకర రాశి వారికి ధనలాభం బాగుంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అదే సమయంలో ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తారు. అనవసరమైన వాటిపై ఖర్చులు పెట్టకుండా ఉంటే మంచిది. వీరు తలపెట్టిన ప్రతి పనిలోని విజయం సాధిస్తారు. కాకపోతే చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడతాయి. వాటిని అధిగమించవలసి ఉంటుంది. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణతను సాధిస్తారు. వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి. మకర రాశిలోని అన్ని రంగాల వారికి ఆశాజనకంగా ఉండి అభివృద్ధి వైపు అడుగులు వేస్తారని చెప్పవచ్చును. 2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో దశ తిరిగి అద్భుతంగా ఉండే రాసుల్లో 5వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఇప్పటి వరకు అర్ధాష్టమ శని ప్రభావం వలన అనేక రకాలైన బాధలను అనుభవిస్తూ వచ్చారు. ఈ పరిస్థితి మార్చి 29, 2025 వరకు ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని సంచారం నుండి విముక్తులు అవుతారు. ఈ మార్పు చాలు వృశ్చిక రాశి వారికి కష్టాల నుండి బయటపడతారని చెప్పడానికి. ముఖ్యంగా మార్చి 29, 2025 నుండి మే 15, 2025 మధ్యకాలం వృశ్చిక రాశి వారికి బంగారం లాంటి కాలమని చెప్పవచ్చును. ఈ సమయం వృశ్చిక రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు కనుక దీర్ఘకాలంగా పడుతున్న సమస్యల నుండి బయటపడాలని సంకల్పం చేసుకొని అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా అలాంటి సమస్యల నుండి బయటపడతారు. శని మార్పు వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఇప్పటి వరకు ఏ పని తలపెట్టినా అడ్డంకులు ఏర్పడి కార్యహాని జరుగుతూ వచ్చేది. కానీ ఇకపై అలా ఉండదు. ఇక నుండి ధర్మబద్ధంగా నడుచుకుంటూ ప్రయత్నాలు చేసి కృషి చేస్తే అన్ని రంగాల వారు విజయాలు సొంతం చేసుకుంటారు అనటంలో సందేహం లేదు. 2025 మార్చి నెల తర్వాత వృశ్చిక రాశి వారు మెల్లిమెల్లిగా అభివృద్ధి పదం వైపు అడుగులు వేస్తారు. వివాహం కాని వారికి మే 15, 2025 లోపున అత్యంత అనుకూల కాలం. ఈ సంవత్సరం ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణతను సాధిస్తారు. మే 15, 2025 తర్వాత వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలను చూస్తారు. ఏది ఏమైనా గత కొన్ని సంవత్సరములుగా వీరు అనుభవిస్తున్న కష్టాల నుండి వృశ్చిక రాశి వారు మార్చి 25 తర్వాత బయటపడతారని చెప్పవచ్చును. 2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో దశ తిరిగి అద్భుతంగా ఉండే రాసుల్లో 6వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు గత 2.5 సంవత్సరములుగా పడుతున్న కష్టాల నుండి మార్చి 29, 2025న బయటపడతారని చెప్పవచ్చును. ఎందుకంటే మార్చి 29, 2025 తర్వాత కర్కాటక రాశి వారు అష్టమ శని సంచారం నుండి విముక్తి లభించబోతుంది. ఇది కర్కాటక రాశి వారికి గొప్ప ఉపశమనము కలిగిస్తుంది. అప్పటి నుండి కర్కాటక రాశి వారు నెమ్మదిగా పురోగమనం వైపు అడుగులు వేస్తారు. వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి. జీవితంలో స్థిరత్వమును పొందుతారు. మే 15, 2025 లోపున ఇష్టకార్యసిద్ధి కలుగుతుంది. అటు పిమ్మట కర్కాటక రాశి వారికి మిశ్రమ కాలంగా ఉండబోతుంది. చిన్న చిన్న సమస్యలు, ఆటంకాలు కలిగిన వాటిని అధిగమిస్తారు. దీర్ఘకాలంగా వీరు అనుభవిస్తున్న అనేక సమస్యలు పరిష్కరించబడతాయి. మే 15 వరకు బృహస్పతి అనుకూలిస్తాడు కాబట్టి అన్ని రంగాల వారికి బాగుంటుంది. తర్వాత కర్కాటక రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందడం జరుగుతుంది. వీరికి శని మార్పు మార్చి 29, 2025 తర్వాత కర్కాటక రాశి వారికి 9వ స్థానం అనగా మీనరాశిలోకి మారడం జరుగుతుంది. అనగా ఈ మార్పు వీరికి అంత మెరుగైన ఫలితాలను ఇవ్వకపోయినా గతంతో పోల్చుకుంటే శనీశ్వరుడు ఈ సంవత్సరం వీరిని అంతగా బాధించడని చెప్పవచ్చును. ధర్మబద్ధంగా నడుచుకుంటే శనీశ్వరుడు అనుగ్రహం కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చును. ఏది ఏమైనా
2.5 సంవత్సరాల నుండి వీరు పడుతున్న బాధల నుండి 2025 మార్చి తర్వాత కర్కాటక రాశి వారు విముక్తులు అవడం జరుగుతుంది.